ఆస్తులు మూటగట్టింది బాలాజీయే. రాజకేశిరెడ్డి కార్యాలయం నుంచి తన వాహనంలో తరలించేవారు. ఆ సొత్తుతో భారీగా ఆస్తులు, విలాసవంతమైన వాహనాల కొనుగోలు, వసూళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థ రూపొందించింది ఆయనే. జగన్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో నేరపూరిత కుట్ర. గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్ట్లో సిట్ ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఏమో మొత్తం సూత్రధారి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి. ఆ తర్వాత మొత్తం సూత్రధారి రాజకేశిరెడ్డి. ఆ తర్వాత మొత్తం సూత్రధారి ఇప్పుడు గోవిందప్ప బాలాజీని. మొన్నేమో ఏది వీళ్ళిద్దరు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. ఎంతమంది సూత్రధారులు ఉంటారు? ₹1 పట్టుకోవాలా. అదేమంటే వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఈ డబ్బులతో ఆస్తులు ఉంటారు అన్నటువంటి. ఇలాగ సాధ్యమవుతుందా? డబ్బులు కట్టలేవు కదా. ఎవడైనా కుంభకోణాలు చేసేవాడు క్యాష్తో ఆస్తులు కొనుక్కుంటాడా? ఆస్తులు కొనుక్కున్నారంటే చట్టబద్ధం, ఇన్కమ్ ట్యాక్స్ చూపెట్టుకుంటేనే కదా. ఊరికినే చాటుకు కొనుక్కునేది ఉండదు కదా. చట్టబద్ధంగా కొనుక్కున్నప్పుడు ఆ కొనేటప్పుడే లెక్క చూపెడతారు కదా. ఇంకప్పుడు ఆస్తుల్ని ప్రాతిపదికన కుంభకోణం ఎట్లా అంటారు? ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం ఇదే. ముందు అసలు జగన్ కదా ఈ మొత్తానికి సూత్రధారి. ఆ జగన్ పేరుకి స్పేస్ ఇవ్వాలి కదా. వీళ్ళందరూ సూత్రధారులు అయితే జగన్ పాత్రధారి అవుతాడా? జగన్నే సూత్రధార అనాలనుకున్నప్పుడు జగన్ చెప్తే కేసిరెడ్డి చేశాడు, జగన్ చెప్తే విజయసాయిరెడ్డి చేశాడు, జగన్ చెప్తే మిథున్ రెడ్డి చేశాడు, జగన్ చెప్తే బాలాజీ చేశారు అని రాయాలనుకుంటా. రాయడంలో మిస్ అవుతున్నట్టున్నారు.